మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందులతో ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. సర్కారికి నిచ్చనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా. तुम यार अनपढ़ हो गए सावर क्या होता ये सर हम నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వారాంతంలో ముఖ్యంగా శని ఆదివారాల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్పేట్, సంజీరెడ్డి నగర్ ప్రాంతాల్లో పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 2 వీలర్లు, 4 వీలర్లు, ట్రావెల్ బస్సుల డ్రైవర్లతో పాటు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లను కూడా పోలీసులు బ్రీత్ అనలైజర్ తో పరీక్ష చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయిన వాళ్లను ఫైన్లు వేసి చలనాలు రాశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నిరంతర కృషి వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాగా తగ్గాయనే చెప్పుకోవాలి. గతంలో 2 గంటల్లో 70కి పైగా కేసులు నమోదు కాగా ఇప్పుడు 30కి తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేసి గమ్యం చేరాలని ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల నడిపే వారితో పాటు మిగిలిన వారు కూడా ప్రమాదంలో గాయాలు పాలవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. అడిషనల్ సిపి శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7 వెహికల్స్ బుక్ చేశాము. అందులో 4 కార్స్, 3 2 వీలర్స్. వీళ్ళందరినీ మండే లేదా ట్యూస్డే కోర్టు క్యాలెండర్ డే ప్రకారం సంబంధిత కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రైవ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. 12 గంటలు తగ్గిందండి, బాగా తగ్గింది. కేసెస్ మాకు కూడా చాలా తక్కువగా దొరుకుతుంది. ఇంతకుముందు అంత ఫ్రీక్వెన్సీ అయితే లేదు. తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనేది మా. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాకు కనుక దొరికితే మండే లేదా ట్యూస్డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు చలాన్ వేస్తారు. ఆ కోర్టుకు పంపించిన ముందర వాళ్ళు మండే కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత కోర్టు ఫైన్, తర్వాత వెహికల్ రిలీజ్. కౌన్సిలింగ్ లో మంచి రెస్పాన్స్ వస్తుందండి. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల పర్యవసానాలు ఏంటి, ఎట్లాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళ మైండ్ మీద ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ మెదడు మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళ మజిల్స్ ఎట్లా వీకెన్ అవుతాయి, డ్రైవ్ చేయడం ఎందుకు డేంజరస్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది వాళ్ళకి పరిపూర్ణ అవగాహన వస్తుంది. ఒక వాహనదారుడు పోలీస్ తనిఖీల పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఫంక్షన్ కి వెళ్లి వస్తున్నామని బుకాయించాడు. సంగతేమిటో రేపు ఉదయం తేలుస్తామని హడావిడి చేశాడు. आप देखे मशीन लगा के वो बता ना कौन बेटा मेरे सामने गाड़ी रोके उन्हें कार्ड बता दे छोड़ दिया कौन सा कार्ड बताया हमको क्या मालूम हम लगे यहाँ है वो गाड़ी में उन्हें बैठा हुआ है नीचे उतरा नहीं उन्हें गाड़ी को छोड़ ड्रंक एंड ड्राइवर में जो उसको छोड़ दिया उसको हम लोग इतना बोलने बाद भी हम लोग हमारा बात को नहीं मान रहे हमारा इज्जत भी नहीं रख रहे लोग अब कल सवेरे देखेंगे इनका क्या है अभी बोले क्या जरूरत है कल सवेरे देखेंगे ओ भाई हमारा मैं बोल रहा हूँ हमारा भाई का जो है ये फंक्शन में हम लोग जा रहे हैं क्या है ये लोग हमारा तो जो है इतना हम लोग रिक्वेस्ट कर रहे हैं नहीं छोड़ रहे लोग फायदा क्या है आज के दिन कितने आदमी नहीं जा रहे कल सवेरे बात कर दो सवेरे जो है सीबी आनंद से मैं बात कर दूँ सवेरे को मैं बोल दूँ मीडिया से कल सवेरे बात कर दूँ अभी बात करने की क्या जरूरत है अभी बात कर रहे थे जो है इन्हें पी के बात कर रहा बोल के बोलते रिक्वेस्ट
తాగి వాహనాన్ని నడపడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదమని మద్యం ప్రియులు గ్రహించాలి. Fast ticket. मीडिया है अरे तुम यार अनपढ़ों के सामने क्या होता మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు దాగి గంతేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకనా మందంతా ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా టీవీ 11 న్యూస్ హైదరాబాద్.